ఇక ఈ వీడియో వచ్చేసి అయితే మండే రోజుది అన్నట్టు. మేమైతే ముందు వీడియోలో చెప్పినా కదా, బయటికి వెళ్తున్న పొద్దున్నే లేచిన పని అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసిన కదా. అది ఎక్కడికి అని అంటే, మేమైతే వేములవాడకి వెళ్తున్నా. అత్తమ్మ, నేను ఇంకా పెద్దత్తమ్మ అన్నమాట. నా పక్కన కూర్చున్నది పెద్దత్తమ్మ, అంటే మా అత్తమ్మ వాళ్ళ అక్కయ్య అన్నమాట. మేము ముగ్గురం కలిసి అయితే వేములవాడకి బయలుదేరినాము. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, పెద్ద మిస్టేక్ అండి, మన ఆడవాళ్ళకి సంబంధించింది. ఏంటి అని అంటే, నేనైతే బస్సు ఎక్కేంత వరకు అసలు నాకు గుర్తుకే రాలేదనండి. కానీ మనం ఆడవాళ్ళ పర్సులో ఉండవలసిన డబ్బుల కంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? ఆధార్ కార్డు కదా. అదే మర్చిపోయిందండి. బస్సు ఇక్కడ నా ముందుకు వచ్చి నిల్చున్నది, నాకు త్వరగా గుర్తొచ్చేసింది. ఒక్కటేసారి దడుక్కుమనేసింది. అయ్యో, నేను ఆధార్ కార్డు మర్చిపోయినా కదా అని. బస్ వచ్చి రెడీగా ఉంది. మరి నేను రిటర్న్లో ఇంటికి వెళ్తే అత్తమ్మతోని ఇక తిట్లు తప్పాయి అనేసి బస్ అయితే ఎక్కేసిన. టికెట్ అయితే తీసుకున్నా. ఇక మా బావకైతే ఫోన్ చేసి, బావ నేను టికెట్ ఆధార్ కార్డు మర్చిపోయినా అని చెప్పగానే మా బావ అయితే వెనకాల పంపించేసిండు, తెలిసిన వాళ్ళు వస్తేనైతే. అయితే నేనైతే ఇక పని హడావిడిలో పడి ఆధార్ కార్డు ఉందో లేదో అని చూసుకోవడం అయితే మర్చిపోయిందండి. బ్యాగ్ అయితే తీసుకున్నా, కాకపోతే ఆధార్ కార్డు ఇందులోనే ఉంటుంది కదా, ఈ మధ్యలో ఎటు వెళ్ళలేదని నేను వేసుకున్నా. ఎట్లయితే మా బావ అయితే వెనకాల పంపించిండు. ఫైనల్గా మేము వేములవాడ కూడా చేరుకున్నాము. అయితే ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇంట్లో నుండే దేవుని దర్శనం కోసం లోపలికి వెళ్ళేది కదా మనమైతే. ఇప్పుడు అదంతా మూసేసిరు, లోపలికి వెళ్ళడానికి వీలైతే లేదు. ఆ దేవుడి విగ్రహాలు అయితే అక్కడే ఉండిపోతాయి, శివలింగము. కాకపోతే మనము ఇంకొక చోటుకు మార్చిరని చెప్పారు కదా, అక్కడ ఏంది అని అంటే శివలింగం మాత్రం ఇక్కడే ఉంటుంది. అక్కడ ఓన్లీ ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉంటాయి అన్నట్టు, వాటినే దర్శించుకోవాలి. ఇక ఇక్కడ వచ్చేసి అయితే అత్తమ్మకైతే ధారణ చేపిస్తున్నాం. మేము ముఖ్యంగా వచ్చింది దీనికోసమే అన్నట్టు. చాలా రోజులు అయితే అవుతుంది అత్తమ్మ ధారణ చేయించుకోక. దానికోసం అయితే ఫైనల్గా వచ్చేసినాము. అందరం బాగుంటే, మామయ్య బాగుంటే మాత్రం అందరం కలిసి వచ్చేవాళ్ళము ఎప్పుడైనా. ఈసారి మాత్రమే ఇలా అత్తమ్మ నేను మాత్రమే వచ్చినామండి. మా ఫ్యామిలీ అంతా రావాలంటే మాకు ఒక 2 కార్లైనా సరిపోవు, అంతమంది అన్నట్టు. శ్రీశైలస్య వారిక ప్రదేశే శ్రీకృష్ణ గోదావరి ప్రదేశే రాజరాజేశ్వర స్వామి దేవతాం దక్షిణామహేశ్వర గురు తిరుసన్నిధౌ అస్మిన్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరే పాల్గొన. ఇక ఇక్కడ వచ్చేసి అయితే ధారణ చేస్తుండు అయ్యగారు. మేమైతే ఎంతమంది ఉంటారో, ఎంత లేట్ అవుతుందో అనుకున్నాము, కానీ త్వరగానే అయిపోయింది. మాకైతే ఇక వచ్చే దారిలో ఒకరు సాయిత కూడా అయ్యారు. అదిగో మా అత్తమ్మ పక్కన కూర్చున్న ఆమెడ అయితే స్పెట్స్ పెట్టుకుంది కదా, ఆ అమ్మ. పాపం ఆమె అయితే ఒకటే వచ్చింది, ఎవరు సాయిత అయినా ఉంటారో లేరో అనుకున్నదట. మేమైతే మధ్యలో కలిసేవరకైతే ఆమె అయితే ఫుల్ హ్యాపీ అయింది. ఎందుకంటే ఒక్కరు వచ్చడం అంటే బిక్కుమని రావడమే కదా. ఆమె అయితే ఇక ఆమెతో కలిసి ఇక ధారణ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కంగనం అయితే కడుతుండే అయ్యగారు. ఇక ఇక్కడ అయిపోగానే మేమైతే ఇక దేవుడిని దర్శించుకోవడమే లేట్ అన్నమాట. తొందరగా దేవుడిని దర్శించుకొని ఇక ఇంటికి బయలుదేరి పోవడమే. ఎంత లేట్ అవుతుందో కానీ తొందరగానే అయిపోయిందండి. ఇక అయ్యగారు అయితే మంగళారతి పాడింది కదా. ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బద్దిపోషమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక బద్దిపోషమ్మ దగ్గర దర్శనం చేసుకొని మేమైతే ఒడి బియ్యము ఇంకా చీరనైతే తీసుకొచ్చినాం అన్నట్టు బద్దిపోషమ్మకు. అవి అక్కడ సమర్పించుకొని ఆమెను దర్శనం చేయించుకోవాలి. మరి అక్కడనైతే ఎంత ఉందో, క్యూ లైన్ బాగానే ఉన్నట్టుంది అనుకున్నాము. ఈరోజు మండే కాబట్టి ఎలాగో అయినా చాలా మంది ఉన్నారండి. ఇలా నడుచుకుంటూ పోతేనే అసలు మనం నడవడానికే వీలు లేకుండా ఉంది. ఎందుకంటే చిన్న దారి మాత్రమే ఇచ్చారు. అందరూ అందులో నుండి అవుటింగ్ ఇటు బయటికి వెళ్ళడానికి అదే, లోపలికి రావడానికి అదే దారి ఉన్నది. ఇక ఎట్లనైతే బయటకు అయితే వచ్చేసినాము దర్శనం చేయించుకోవడానికి. అయితే ఇక్కడ వచ్చేసి బద్దిపోషమ్మది ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. మేము అనుకున్నాం కదా ఇక్కడ నుండే ఎదురుగా మొక్కులు పెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఇంత దూరం వచ్చేసి ఆ శివయ్య దర్శనము కాలేదు, ఎలాగూ చూసుకోలేదు కళ్ళారా. ఏమన్నా చూసుకుందాం అనేసి అయితే ఇక క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయినాము. ఈ లైన్లోనైతే దాదాపుగా మాకు 1 అవర్ టైం అయితే పట్టింది. ఇక 1 అవర్ సరే అయినా సరే పర్వాలేదు అని దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాల్సిందే అని దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక బయలుదేరేసిన ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ 1:30కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి అయితే 5:30 అయింది. ఇక మస్తు టైర్డ్ అయిపోయినాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.